చూస్తున్నాం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో మళ్లీ చిరుత కనిపించింది. 3 రోజుల క్రితం చొప్పల రత్నం భవనంలో ఐజీ బ్లాక్ల మధ్య సంచరిస్తూ కనిపించిన చిరుత సోమవారం అర్ధరాత్రి ఏకంగా రోడ్లపై దర్జాగా తిరిగింది. చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వర్సిటీ పరిధిలో కొద్ది రోజులుగా చిరుత కనిపిస్తూ ఉండటంతో సిబ్బంది విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది యూనివర్సిటీకి చేరుకొని చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. సెల్వం, చెప్పండి, ప్రస్తుతం అసలు చిరుత ఇప్పుడు ఎక్కడుంది, ఎక్కడ కనిపించిందని చెప్తున్నారు స్థానికులు, అలానే మరి అటవీ శాఖ అధికారులు అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గుడ్ ఈవినింగ్ పవన్. ఏదైతే చూసుకుంటే గత 2 రోజులుగా ఇటు తిరుపతి శివారు ప్రాంతాల్లో కూడా ఇటు చిరుత కలకలం సృష్టిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొన్నటి రోజున కూడా ఇటు యూనివర్సిటీ ఐజీ బ్లాక్ దగ్గర, అదేవిధంగా దేవకోన ప్రాంతంలో కూడా మానస సరోవర్ హోటల్ కు సమీపంలో కూడా ఇటు చిరుత సంచరించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వేదిక్ యూనివర్సిటీ ప్రాంతంలో కూడా అర్ధరాత్రి సమయంలో ఆ ప్రాంతంలో కూడా ఇటు చిరుత కూడా సంచారం జరిగిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా ఈ అర్ధరాత్రి ఆ సంచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తమ ఫోన్ లో కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిరుత సంచారం తిరుపతి శివారులో కూడా సంచరిస్తూ ఇటు నగరవాసులకు ఇటు విద్యార్థులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే వర్సిటీ ప్రాంతంలో కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రాత్రి వేళల్లో కూడా ఎవరు బయట తిరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత ఎవరు కూడా ఒంటరిగా బయట కూడా తిరగద్దని కూడా ముఖ్యంగా సూచన చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం అందించారు. ఈ అటవీ శాఖ అధికారులు కూడా ఇటు పులి జాడను కూడా కనుక్కునే ప్రయత్నంలో అయితే కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే చూసుకుంటే గతంలో ఇదే ప్రాంతంలో ఏదైతే కూడా వేదిక్ యూనివర్సిటీలో ఇటు చిరుత సంచారం చేసిందో అదే ప్రాంతంలో కూడా ఇటు బోన్ ఏర్పాటు చేసి కూడా ఇటు చిరుతని అయితే కూడా బంధించినట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా మరో చిరుత కూడా ఇప్పుడు అక్కడ సంచరించడం కూడా ఇటు భయాందోళనలో కూడా ఇటు విద్యార్థులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని పులిని మళ్ళీ ఇటు పక్క రాకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఇటు తిరుపతి నడక మార్గంలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఇటు చిరుత సంచారం, అదేవిధంగా ఒక చిన్న పాప పైన కూడా దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడు ఆ పులి కదలికలను గుర్తించేందుకు సుమారు 360 పైగా కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటికి ఆ సంచారాన్ని ఏదైతే పులి కదలికలను కూడా గుర్తించే దిశగా కూడా అడుగులేసవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అదే విధంగా కూడా ఈ వర్సిటీ ప్రాంతంలో కూడా ఈ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను గుర్తించి వాటిని కూడా బంధించే దిశగా కూడా ఆ అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి, లేదంటే చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన అధికార యంత్రాంగం ఏ మేరకు స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సెల్వం, మరి యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఘటనపై ఏ విధంగా స్పందిస్తుంది, అలానే మరి రాత్రి వేళలో విద్యార్థుల రాకపోకలపై ఏమైనా ఆంక్షలు విధించారా? రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే గతంలో నుంచి కూడా అంటే గత 6 నెలలుగా కూడా ఈ ప్రాంతంలో ఇటు చిరుతల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా వర్సిటీ అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి నైట్ వాచ్మ్యాన్లు కావచ్చు, వీళ్ళు కూడా చాలా పకడ్బందీగా కూడా ఇటు విధులు నిర్వహించాలి. అదేవిధంగా రాత్రి సమయాల్లో కూడా ఎవరు విద్యార్థులు బయట తిరగకుండా, అంటే 7 దాటిన తర్వాత కూడా ఎవరు బయట తిరగద్దని చెప్పి ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి వర్సిటీ అధికారులు కూడా ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, అంటే గడిచిన ఒక 2 నెలల కాలంలో కూడా ఎండ తీవ్రత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఇటు అటవీ ప్రాంతంలో కూడా నీరు అనేది దొరక్క ఇటు జనావాసాల్లోకి కూడా ఈ చిరుతలు కంటిన్యూగా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే మొన్న ఏదైతే ఇటు దేవకోన ప్రాంతంలో ఉన్నటువంటి మానస సరోవర్ హోటల్ పక్కన ఒక నీటి తొట్టిని కూడా అది గమనించి ఆ నీటిలో కూడా తొంగి చూసి, అంటే ఆ నీటి తొట్టిని కూడా తొంగి చూసి అక్కడ నీళ్ళు లేని పక్షంలో కూడా తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ విధంగా వన్యప్రాణులు కూడా ఇటు నీటి కోసం కూడా అలమటిస్తూ ఇటు రోడ్లపైకి జనావాసాల్లో ఉండే ప్రాంతాలకు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇటు అధికారులకి సహకరించాలి, అదేవిధంగా అధికారుల సూచనలు కూడా విద్యార్థులు పాటించాలని చెప్పి కూడా ముఖ్యంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళైతే అటవీ శాఖ అధికారులు ఒకటే కోరుతున్నారు, ప్రత్యేకంగా ఈ ఏరియాకి సంబంధించి పై అధికారులు దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలా, లేదా బోన్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి. దీంతో పాటు ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి
ఉంది పవని. ఎస్ సెల్వం, మరి విద్యార్థులు కానీ అదేవిధంగా స్థానికులు అసలు భయాందోళనకు గురవుతారు ఖచ్చితంగా. ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళు? రైట్, దీనిపైన మాత్రం విద్యార్థి సంఘాలు కావచ్చు, అదే విధంగా ఇక్కడ దేవకోన ప్రాంతంలో ఉన్నటువంటి నగరవాసులు కావచ్చు, ప్రధానంగా ఏదంటే కూడా ఇది ఇటు శేషాచల అటవీ ప్రాంతానికి చాలా సమీపంలో ఉంటుందన్నమాట. కేవలం ఒక 10 అడుగులు వేస్తే దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళే విధంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతం నుంచో కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు స్థానిక నగరవాసులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో పెన్షన్ ఏర్పాటు చేయాలి, ఇంకోటి లేదంటే ఏదైతే కూడా ప్రహరీ గోడనైనా నిర్మించాలని చెప్పి కూడా పదే పదే కోరుతున్నారు. దీంతో పాటు కూడా ఇటు బోన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పదే పదే. ఎస్ సెల్వం, థ్యాంక్ యూ సెల్వం.